ఫ్రెండ్స్, హైదరాబాద్ టెక్కీ అయిన తేజస్విని చనిపోవడం అనేది ఇప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ అమ్మాయి నగ్నంగానే తను రోడ్డు మీదకి పరిగెట్టి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి విగ్రహంతో పాటుగా అమ్మవారి చీరను కూడా పట్టుకొని వెళ్ళి అక్కడున్న చెరువులో దూకేసింది. ఇది ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురిచేసింది. బెంగుళూరులో చాలా హైయెస్ట్ సాలరీ కలిగిన తేజస్విని ఒక్కసారిగా తను హైదరాబాద్‌కి షిఫ్ట్ అయింది. మొదటి నెల రోజులు మియాపూర్‌లో ఉండి ఆ తర్వాత పిపారిజిగూడకి వెళ్ళడం జరిగింది. పిజరీగూడకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్న అపార్ట్మెంట్‌లో ఉంటున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన అంటే ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత నుంచి ఆమెకు రోజు వదలకుండా రాత్రి పూట పీడకలలు వస్తుండేవట. అంతేకాకుండా ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఒక రకమైన భయంలో ఎక్కువగా బాధపడుతూ ఉండేది. అయితే ఒకానొక దశలో ఏమైంది అంటే, ఆ అమ్మాయి కరెక్ట్‌గా రోడ్డు మీదకి పరుగులు తీసే ముందు వాళ్ళ అమ్మని ఇంట్లో తాళం పెట్టేసి కిందకి వచ్చి కింద ఫ్లోర్ వాళ్ళుంటారు కదా! వాళ్ళ తలుపుని ఆపకుండా 5 నిమిషాల పాటు తలుపు కొడుతూనే ఉంది. బెల్ కొడుతూనే ఉంది. అంతా చేస్తుంది. అయితే ఆ సమయం దాదాపుగా 1:30 ఆ టైం అయ్యేటప్పటికి ఎవరైనా సరే భయపడతారు కదా! ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి దబా 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 తలుపులు కొడుతుంటే ఎవరైనా భయపడతారు. సో, ఆ భయంతో తను అంటే ఆ లోపల ఉన్న వాళ్ళు చాలా భయపడిపోయి అసలు ఎవరొచ్చారని తొంగి చూసేసరికి ఈ అమ్మాయి అర్ధనిగ్నంలో ఉండేసరికి వాళ్ళు చాలా భయపడిపోయారనమాట. భయపడిపోయేటప్పటికి ఇక ఆ తలుపు తీయకపోయేసరికి ఆ అమ్మాయి పరుగులు తీస్తూ అరుచుకుంటూ బయటకి వెళ్ళిపోయింది. అసలు 5 నిమిషాల పాటు ఆ అమ్మాయి ఎందుకని వాళ్ళ తలుపు కొట్టింది అనేది తెలియటం లేదు. అంతేకాకుండా ఆ అమ్మాయి గతంలో వాళ్ళ ఇంటి ముందు నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, దిష్టికి సంబంధించినవన్నీ కూడా చెల్లాచెదరై పడిపోయి ఉన్నాయట. మరి ఇది చూసిన చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మరి దీని గురించి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.